ఫస్ట్ క్రష్ ఇండస్ట్రీలో అసలుకి? ఇండస్ట్రీలో అయితే నాగశౌర్య గారు. ఇండస్ట్రీలో అయితే ఆయన. క్రష్ అంటే అదే తను. ఈ అల్లు అర్జున్, మహేష్ బాబు గారు చెప్తాను ప్రభాస్. అఫ్ కోర్స్ వాళ్ళు చిన్నప్పుడు చాలా ఇష్టం. బట్ వాళ్ళు చిన్నప్పుడు అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారంటే మీ ఏజ్ ఎంత? అంటే మేము అంత పెద్దవాళ్ళమా అని. లేదు లేదు అలా కాదు, కానీ ఆబ్వియస్ గా మనం ఫిల్మ్స్ చూస్తాం కదా, ఇప్పుడు ప్రభాస్ గారివి కానీ మహేష్ బాబు గారు కానీ చూస్తూ పెరుగుతాం కదా. ఊత పదం ఏంటి? మీరే చెప్పండి, ఇంతసేపు విన్నారు కదా. ఇంతసేపట్లో వాడలేదు, అందుకని నేనేం చెప్తాను. అయితే లేదు, ఆబ్వియస్లీ హానెస్టీ రెండేకైతే కాదు కదా. ఆనెస్టీ అయితే ఎక్కువ వాడను, ఆబ్వియస్ గా వాడతానేమో కొంచెం. అదే ఎంత అందంగా ఉంటావు, ఇండస్ట్రీ నుంచి ఎవరు ప్రపోజ్ చేయలేదా? లేదు రోషన్, నో వన్. బయట నుంచి కూడా ఐ ఫీల్ లైక్ ఏంటంటే జనాలకి ఎలా అనిపిస్తుంది అంటే, ఓకే వీళ్ళు ఇండస్ట్రీ కదా, ఆల్రెడీ కమిటెడ్ ఉంటారు, దే హ్యావ్, ఇందాక నేను చెప్పినట్టు దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ కదా, చాలా మంది చుట్టూ ఉండి ఉంటారులే, ఎవరో ఒకళ్ళు కమిటెడే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉంటారు అనే ఫీలింగ్ లో ఉంటారేమో. సో ప్రపోజ్ అయితే ఎవరు చేయలేదు, ఊరికే అనుకుంటారు అట్లా అంతే. నాకు అదే అనిపిస్తుంది. నాకు ఒక్కొక్కసారి అయితే అరే నేను కాదు, నేను కమిటెడ్ కాదు, నేను సింగిల్ అని చెప్పాలనిపిస్తుంది, బట్ దట్స్ ఓకే. ఇప్పుడు చెప్పేసా కదా. చెప్పాను ఇండైరెక్ట్ గా. కాస్టింగ్ కౌచ్ ఎక్కువ ఉంది ఇండస్ట్రీలో అనేది కామన్ గా అందరూ అడుగుతుంటారు అమ్మాయిల్ని, అండ్ ఎస్పెషల్లీ పాపం ఇంకా హీరోయిన్స్ అయితే వద్దన్నా అడుగుతారు. నిజమే అంట కదా, విన్నాము, మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. నువ్వు తెలుగు అమ్మాయి కాబట్టి నీకు తెలుస్తుంది ఎక్కువ. అంటే నాతో వాళ్ళు తప్పు చేస్తారని నేను అనట్లేదు, వాళ్ళు కొంచెం ఓపెన్గా ఉంటారు, బట్ తెలుగు వాళ్ళకి కొన్ని ఎథిక్స్ మోరల్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. ఎప్పుడు ఫేస్ చేయలేదా? బేసికలీ ఇండస్ట్రీకి వచ్చే ముందే నాకు ఒకళ్ళు ఒక అడ్వైస్ ఇచ్చారు రోషన్, అంటే మా ఇన్ఫోసిస్ లో కొలీగ్స్ అనుకోవచ్చు, అండ్ దేర్ ఆల్సో ట్రైంగ్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఆ టైంలో. సో ఆ టైంలో ఒక అడ్వైస్ ఇచ్చారు, నిన్ను నువ్వు ఎట్లా పోర్ట్రేట్ చేసుకుంటావో ఆ ముందు నుంచి కూడా నీకు రెస్పెక్ట్ కానీ వచ్చే థింగ్స్ కానీ, అంటే ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ అంటారు కదా, నీ పోర్ట్రేయింగ్ ఎలా ఉంటుందో అలానే వస్తుంది అని చెప్పారు. మేబీ నాకు అది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇట్స్ బీన్ 4 years బట్ స్టిల్ నాకు గుర్తుంది అంటే అర్థం చేసుకోండి. సో అప్పటి నుంచి మేబీ ఆ టైంలో నేను చేసిన దాని వల్లనో, లేకపోతే మేబీ నేను చేసిన రోల్స్ వల్ల కావచ్చు, ఇంకొకటి ఏదైనా తెలుగు అమ్మాయినని కావచ్చు. సో వాటి వల్ల నాకైతే ఇప్పటి వరకు అట్లాంటి ఇన్సిడెంట్స్ ఒక్కటి కూడా జరగలేదు, టచ్ వుడ్, నిజంగా చెప్తున్నా. ఒక్కటి కూడా జరగలేదు నాకైతే. అండ్ ఆల్సో నేను మేబీ కోర్ ఆఫ్ ద ఇండస్ట్రీకి ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఆఫ్టర్ వకీల్ సాబ్ అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు స్మాల్ ఫిల్మ్స్, చిన్న ఫిల్మ్స్ చేస్తున్నాను, కొత్త వాళ్ళతో చేస్తున్నాను, మంచి రోల్స్ చిన్న మూవీస్ లో ఎక్కువ ఉంటుంది కదా, పెద్దవాళ్ళు పెద్దగా ఆలోచించరు. చిన్న మూవీస్ లో ఎక్కువ ఉండడానికి ఆల్రెడీ ఐ డిడ్ చాలా వకీల్ ఆప్షన్స్ సాబ్ ఉంటాయి కావాలంటే, బట్ ఆల్రెడీ ఐ డిడ్ వకీల్ సాబ్ కదా. సో ఆబ్వియస్ గా వాళ్ళకి నాకు ఆపర్చునిటీ ఇస్తున్నట్టు ఏమి ఉండదు కదా, వకీల్ సాబ్ తర్వాత నాకు వాళ్ళ ఆపర్చునిటీ ఇస్తున్నట్టు ఏమి ఉండదు, కాబట్టి నాకైతే ఏం ఫేస్ చేయాలి అంటే నేను ఇక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి చేస్తున్నట్టే కదా, చిన్న ఫిల్మ్స్ చేస్తున్నాను అంటే. ఏంటంటే ఒకసారి వచ్చిన తర్వాత అదే వస్తుంది. కానీ థింగ్ ఏంటంటే రోషన్, ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఏదో ఓర్కే ఇంటర్వ్యూ కోసం అందరు హీరోయిన్స్ చెప్పినట్టు నిజంగా చెప్పట్లేదు. బికాస్ నేను చూసాను చాలా మంది హీరోయిన్స్ ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఆఫ్ కోర్స్ ఆ రేంజ్ లో చేస్తారు. ఆ రేంజ్ లో చేసిన తర్వాత నేను స్టార్టింగ్ లో చెప్పినట్లే కెరియర్ చాలా షార్ట్ స్పాన్ ఉంటుంది, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నీకు ఒక మార్కెట్ క్రియేట్ చేసుకుంటావో అప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా నీ దగ్గరకు వస్తారు. ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ బిజినెస్. సో ప్రొడ్యూసర్స్ కూడా నీ దగ్గరకు వచ్చి చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నీకు ఓకే ఈ అమ్మాయికి ఒక మార్కెట్ ఉంది, ఈ అమ్మాయి మీద మనం కొంచెం ప్రొడ్యూస్ చేయొచ్చు, మనీ ఇప్పుడు ఓటీటీస్ అనుకోవచ్చు, లేకపోతే చిన్న ఫిల్మ్స్ అనుకోవచ్చు, అవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి నీకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. అవి నువ్వు ఆ రేంజ్లో చేస్తే కుదరదు, నువ్వు కొంచెం చిన్నగా చేసుకుంటూ నీకు ఒక మార్కెట్ బేస్ని క్రియేట్ చేసుకుంటేనే కుదురుతుంది. సో నేను ఆ రూట్లో వెళ్తున్నాను అని అనుకుంటున్నాను నేను. చూడండి స్మాల్ ఎగ్జాంపుల్ త్రిష గారు, త్రిష గారు, నయనతార గారు, వీళ్ళందరూ దే లైక్ ఎందుకంటే వాళ్ళకి ఒక మార్కెట్ ఉంది, ఇప్పటికీ క్రేజ్ ఉంది, స్టార్డమ్ ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఒక మార్కెట్ క్రియేట్ అయింది. ఫ్యాన్ బేస్ అనుకోవచ్చు, మార్కెట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇట్స్ గివ్ అండ్ టేక్ ఆల్వేస్. ఇప్పుడు ఈ హీరోయిన్ మీద ఇంత మార్కెట్ ఉంది కాబట్టి నేను ఇన్ని క్రోర్స్ పెడతాను, తర్వాత నాకు ఇంత ప్రాఫిట్ వస్తుంది అనేది కదా ఏ ప్రొడ్యూసర్ అని థింక్ చేస్తారు ఎండ్ ఆఫ్ ది డే. సో నాకు అలా అనిపిస్తుంది. అంటే బేసికల్ గా ఎలాంటి సబ్జెక్టులు అయితే మీకు బాగా క్వైట్ ఇంట్రెస్టింగ్, ఇలాంటివి చేస్తే బాగుంటుంది, ఇలా చేయాలి నేను? పర్సనల్లీ ఐ లవ్ స్టోరీస్. పర్సనల్ గా క్యూట్ గా ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద వర్కౌట్ అవుతుంది కెమిస్ట్రీ హీరో కూడా.
అనుకోవచ్చు. అండ్ ఆల్సో ఐ నో ద లాంగ్వేజ్. సో చిన్న చిన్న న్యూయాన్సెస్ పట్టుకోవచ్చు. సో లవ్ స్టోరీస్ నాకు జనరల్‌గా చాలా ఇష్టం. కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి 'తంత్ర' అనే ఫిల్మ్ ఇట్స్ వెరీ డిఫరెంట్. ఇప్పుడు మేబీ మన చిన్నప్పుడు ఏదన్నా వచ్చిందేమో, నాకు ఫిల్మ్ గుర్తులేదు కానీ ఈ మధ్య కాలంలో వచ్చాయి. 'పొలిమేర' కానీ 'విరూపాక్ష' కానీ ఇట్లా బ్లాక్ మ్యాజిక్ మీద వీటన్నిటి మీద ఫిల్మ్స్ వచ్చాయి. కానీ ఇట్స్ ఎంటైర్‌లీ డిఫరెంట్. వాళ్ళు ఒక 5% ఆఫ్ ద అసలు సబ్జెక్ట్. వాటికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు యాహ్! సెపరేట్‌గా ఆ ఎగ్జాక్ట్‌లీ. సినిమాలకి. మా ట్రైలర్ ట్రెండింగ్‌లోకెళ్తే నేను షాక్ అయ్యాను. లైక్ ఏంటి మన ట్రైలర్ ట్రెండింగ్‌లోకి వెళ్ళేంత నచ్చుతుందా ఆడియన్స్, ఇంతమంది చూస్తున్నారని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. వాళ్ళ దాంట్లో ఒక 5% టచ్ చేస్తే మన దగ్గర ఒక 20% ఆఫ్ ద సబ్జెక్ట్‌ని టచ్ చేసి తీసామన్నమాట. సో ఇట్స్ ఎంటైర్‌లీ డిఫరెంట్. నాకు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేసిన తర్వాత నాకు చాలా నచ్చింది. ఓకే, ఇంత బాగా వస్తుంది, ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఆల్సో ఫిల్మ్ కూడా ఇంత బాగుంది. నాలో ఒక డిఫరెంట్ యాంగిల్ నాకే కనిపించింది. సో అప్పుడు మనకు ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. సో అవును. నాకు అది నచ్చింది. ఇలానే ఉంటాయి. ఎవరు అడ్వాంటేజ్ తీసుకోలేదా ఇండస్ట్రీలో? లేదు, నిజంగా లేదు. నిజంగా. లేకుంటే చెప్పేదాన్నేమో. ఆనెస్ట్‌గానే చెప్తాను. నేను మేబీ మాక్సిమం ఒక 80-90% ఆనెస్ట్‌గా ఉండడానికే ట్రై చేస్తాను. బికాస్ నేను మర్చిపోతాను కాబట్టి. ఇది చెప్తే మేబీ నా థాట్ ప్రాసెస్‌లో వస్తాయి ఆన్సర్స్ అని చెప్పేసి నేను అలానే ఉంటాను. నిజంగా ఎవరి అడ్వాంటేజ్ అయితే తీసుకోలేదు. ఇంత మర్చిపోయే అమ్మాయి బీటెక్ ఎల్ఎల్బి ఎలా చేసినా అర్థం కావట్లేదు నాకు. అయ్యో! నేను ఈ కొన్ని ఇన్సిడెంట్స్ నాకు అవసరం లేనివి మర్చిపోతాను కానీ నాకు టాపర్ నేను 81% నాకు బీటెక్‌లో. దాని టాపర్ అనరు. అయ్యో! నా పరువు తీసా. సరే, మా కాలేజ్‌లో మా క్లాస్‌లో కొంచెం టాపర్ అనుకోవచ్చు. అమ్మ ఇప్పుడు మా బీటెక్ వాళ్ళు చూస్తే నువ్వు అంటే టాపరే. మీ బీటెక్ లో 81% టాపర్. ఇదేనా టాపర్ కాదు, వేరే టాపర్. 80% అంటే చాలా ఎక్కువే కదా రోషన్, కాదా? సరే, వ్యూవర్స్ కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేయండి. 81% అంటే టాపర్ అవునా కాదా? సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. హా. అండ్ ఎస్పెషల్లీ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి Hmm. వచ్చారనుకుంటున్నాను నేను. అవును. అయితే చుట్టాల సైడ్ నుంచి కానీ, లేకపోతే ఫ్రెండ్స్ కానీ, లేకపోతే కాలేజీలో ఉన్న అబ్బాయిలు, మీ కాలేజీలో ఉన్న అబ్బాయిలు కావచ్చు, ఒక నెగిటివ్ కామెంట్స్ మీకు ఏమొచ్చింది? లాట్ ఆఫ్ కామెంట్స్. అసలు ఫస్ట్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ టైంలోనే అసలు నీకు అవసరమా, నీకెందుకు, లైక్ నా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పటికీ దే స్టిల్ మై క్లోజ్ ఫ్రెండ్స్, నా కోసం కేర్ చేసి చెప్పారు వాళ్ళు. నాకు తెలుసు, ఐ నో 100%. బట్ అదే లైక్ మనం అసలు క్రాక్ చేయలేం ఇండస్ట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న దానికి అంటే మాకు కొంచెం దూరం రిలేటివ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో. లైక్ ఎవరు మీ రిలేటివ్స్? అంటే చాలా దూరము. అదే ఎవరు? మురళీ మోహన్ గారు వాళ్ళు ఓ, మురళీ మోహన్ గారు మీ కొంచెం రిలేటివ్. దూరం, దగ్గరేం కాదు. అట్లయితే రాజమౌళి గారు కూడా రిలేటివ్స్. తెలీదు, అదే తెలీదు. మురళీ మోహన్ గారు వాళ్ళకి మా కజిన్ ఒక అమ్మాయిని ఇచ్చారనమాట, అట్లా తెలుసు అంతే. సో కొంచెం దూరం అనమాట వాళ్ళందరూ. అప్పుడు తెలుసా ఆయనకి మీరు? మా మమ్మీ వాళ్ళు తెలుసు, నేను ఎప్పుడు కలవలేదు. మా అమ్మమ్మ, మమ్మీ వాళ్ళందరూ తెలుసు అనమాట. సో అప్పుడు మాట్లాడుతున్నప్పుడు అసలు మనం క్రాక్ చెయ్యలేము, మనకి ఎవ్వరు లేరు అంటే నేను అనేదాన్ని. అప్పుడు ఆయన ఉన్నారు కదా, ఆయన బాగానే వెళ్ళారు కదా అని చెప్పేసి మా ఇంట్లో అడుగుతున్నప్పుడు క్వశ్చన్స్ అనమాట. అది 60 సంవత్సరాల క్రితం. ఎగ్జాక్ట్లీ అదే చెప్తారు. అప్పుడెప్పుడు అందులోనూ అతను అబ్బాయి, నువ్వు అమ్మాయి ఎలా చేస్తావని చెప్పేసి. సో మా ఇంట్లో మా మావయ్య వాళ్ళు అయితే కొన్ని డేస్ మాట్లాడలేదు కూడా. కొన్ని డేస్ అంటే ఒక 1-2 months మాట్లాడలేదు. ఫిల్మ్ రిలీజ్ అయిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత మాట్లాడటం తప్ప. సో అది కాకుండా నా క్లోజ్ ఫ్రెండ్స్ నిజంగానే అన్నారు, అవసరం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అంత బ్యూటిఫుల్ గా కూడా ఏమి ఉండవు, ఫోన్ నెంబర్ నాకు తెలియదు. ఇప్పుడు చాలా క్వశ్చన్స్ వచ్చాయి కానీ నిదానంగా తగ్గిపోయాయి ఇప్పుడు. కానీ ఇప్పటికీ కూడా మా మదర్ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే, ఎందుకు ఫంక్షన్ వరకు ఎందుకు, మా అమ్మమ్మ ఉంటుంది ఒక చిన్న అమ్మమ్మ, అమ్మమ్మ వాళ్ళ చెల్లి అనమాట. మొన్న సంక్రాంతికి వెళ్ళాను, ఇంకా పెళ్లి చేసుకోకుండా ఏంటి అసలు నువ్వు అవన్నీ సినిమాలు అది ఇదని తిరుగుతావు, అసలు సినిమాలు చేయడం నాకు ఇష్టం లేదని. అదేంటమ్మమ్మ నీకు ఇష్టం లేదు, సరే నాకు చేయాలనిపిస్తుంది కదా అనుకున్న లోపల ఏం చెప్పలా, ఓకే ఓకే అన్న. కాస్ట్ ఫీలింగ్ ఉందా మీకు? లేదండి, అయ్యో ఎక్కడికో వెళ్ళారు, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు. లేదు. అంటే కొన్ని క్యాస్ట్లలో అమ్మాయిలని అలా ఇండస్ట్రీకి రావటం ఇష్టం ఉండదు, అందుకని అడిగాను నేను. ఫ్యామిలీస్ ఆబ్వియస్ గా చాలా మందికి ఇష్టం లేదు. ఓకే, నాకు అలా ఏం లేదు. నాకు అలా ఉంటే ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు. అనన్య, 10 more days go యువర్ మూవీ రిలీజ్ రెడీగా ఉంది, ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను ఏం చెప్పాలి అనుకున్నా అంటే, అది కూడా మర్చిపోయావా? స్క్రిప్ట్ ఉంటే మొబైల్ లో చూసి చెప్పు, మీ ప్రొడ్యూసర్ డైరెక్టర్. ఇవన్నీ స్పాంటినిటీతోనే చెప్పాలి, మళ్ళీ స్క్రిప్ట్ అంటే మర్చిపోతాము. లేదు, డైలాగ్స్ చాలా బాగా చెప్తాను. ఫస్ట్ ఏదో ఒక డైలాగ్ చెప్పండి. అలా కాదు, ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మా శ్రీనివాస్ గారు, మా డైరెక్టర్ ఫోన్ చేసి అడుగుతాను, శ్రీనివాస్ గారు నేను ఏదన్నా చాలా పేజీలు డైలాగ్స్ ఉంటాయి, అవి మొత్తం సింగిల్ టైక్ లో అప్పుడు చెప్పేస్తా, బికాస్ టాపర్ కదా అందుకని.
అది కూడా ఎగ్జామ్ కదా. బట్ అదేం ప్రాబ్లం ఉండదు, స్క్రిప్ట్ ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, మళ్ళీ నేను బ్యాడ్ యాక్టర్ అనుకుంటారే ముందే చెప్పేస్తున్నా. సో March 15th మా తంత్ర ఫిల్మ్ రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు చాలా అట్లా ఫిల్మ్స్. చెప్పొద్దు. March 15th అనన్య ఫిలిం రిలీజ్ అవుతుందని చెప్పు. ఓ వావ్, థ్యాంక్ యూ. సరే, అనన్య ఫిల్మ్ తంత్ర రిలీజ్ అవబోతుంది. లేడీ ఓరియంటెడ్ కదా, మామూలు విషయమా? నాట్ ఎంటైర్లీ లేడీ ఓరియంటెడ్, Okay. బట్ మై Part of. మోస్ట్ ఆఫ్ ద పార్ట్. సో ఏం చెప్దాం అనుకుంటా అంటే రోషన్. పోయింది. లేదు రోషన్. దుకాన్ బంద్. వినండి. అయితే ఈ మధ్య కాలంలో చాలా ఫిల్మ్స్ వచ్చాయి, అవి మంచి ఈ జానర్లో చాలా మంచి హిట్స్ అయ్యాయి చాలా వరకు. సో దీనికంటూ ఒక సెపరేట్ ఆడియన్సెస్ ఉన్నారు ఆల్రెడీ. బట్ ఇప్పటి వరకు ఆ జోనరాలో చూసిన ఫిల్మ్స్కి ఎంటైర్లీ డిఫరెంట్ ఫిల్మ్ అని మాత్రం నేను తప్పకుండా చెప్పగలను. స్టోరీ వైజ్గా ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. సో చూసిన వాళ్ళందరికీ చాలా అరే ఒక కొత్త ఎక్స్పీరియన్స్తో బయటకు వచ్చాము అని మాత్రం 100% ఫీల్ అవుతారు. అది నేను ఆడియన్స్కి ఇచ్చే మాట మా ఫిల్మ్ నుంచి. అంటే లవ్ అంటే చాలా ఇంట్రెస్ట్, లవ్ సబ్జెక్టులు, రొమాంటిక్ అన్నావు కదా. ఇండస్ట్రీలో ఈ హీరోతో అయితే బాగుంటుంది, కెమిస్ట్రీ బాగుంటుంది మా ఇద్దరి మధ్య అనిపించింది. అంటే ఊహించుకుంటాం కదా మనం ఈ హీరో ఐ డోంట్ నో కానీ బట్ హీరోయిన్ తోనా? ఓ మై గాడ్, ఇది కట్ చేసేయండి అస్సలు కట్ చేయొద్దు. హీరో నేను ఎప్పుడు థింక్ చేయలేదు, కానీ ఐ థింక్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ డైరెక్టర్స్, అంటే నా పర్స్పెక్టివ్ లో డైరెక్టర్స్ లైక్ శేఖర్ కమ్లా గారు, గౌతమ్ మీనన్ గారు, వాళ్ళ ఫిల్మ్ లో ఒక రోల్ పడితే బాగుండు అని. ఫిదాలో నేను హీరోయిన్ అయితే బాగుండు అనిపించింది. అలా కాదు, ఉన్న వాళ్ళని ఉన్నాను, బట్ నాకు కొత్త స్టోరీ రాస్తే బాగుండు అనుకుంటా. సో అట్లా శేఖర్ కమ్లా గారు, గౌతమ్ మీనన్ గారు అంటే వాళ్ళతో చేస్తే బాగోదు, రొమాంటిక్ అండ్ లవ్ సబ్జెక్ట్. వాళ్ళు డైరెక్ట్ చేసిన ఫిల్మ్స్ లో ఎవరు హీరో అయినా నాకు ప్రాబ్లం లేదు. నేను 100% నాకేం ప్రాబ్లం ఉంటుంది. సంపూర్ణేష్ బాబు హీరో అయినా పర్వాలేదా? 100%. శేఖర్ కమ్లా, ఇఫ్ శేఖర్ కమ్లా అండ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు డైరెక్ట్స్ దట్ ఫిల్మ్, whoever might be the hero, I'm fine with it. యోగి బాబు అయినా పర్వాలేదు, తమిళ్లో యోగి బాబు 100%. సరే రాసి పెట్టుకోండి డైరెక్ట్. ఈ అమ్మాయి చేయకపోతే లేదు అలా ఏం కాదు. బికాస్ ద వే దే పోర్ట్రే విమెన్ క్యారెక్టర్స్ ఇస్ వెయిటేజ్ అండ్ లైఫ్ టైం గుర్తుండిపోయే రోల్స్ అవుతాయి. 200%. ఇప్పుడు ఫిదా అంటే మనకి సాయి పల్లవి వెంటనే గుర్తుంటుంది. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏమై చేసావంటే సమంత సమంత అట్లా